అధికారులు విచారిస్తున్నారు. 8వ రోజు సిట్ విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ ప్రశ్నిస్తోంది 4 సిట్ అధికారుల బృందం. 7 రోజులుగా జరిగిన విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన సిట్ ముమైత్ ఖాన్ ను కూడా ప్రశ్నిస్తోంది. సిట్ విచారణను ఎదుర్కొంటున్న రెండో మహిళ ముమైత్ ఖాన్. అధికారులు ఆమె నుంచి ఏ విధంగా ప్రశ్నలు రాబడతారు, ఏ వివరాలు సేకరించనున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేయడంతో ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేక అనుమతినిచ్చారు. దీంతో ముమైత్ రాత్రి పూణే నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యింది. ప్రశ్నలతో సినీ ప్రముఖులకు చుక్కలు చూపిస్తున్న సిట్ అధికారులు కెల్విన్ తో ముమైత్ కున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ ఖాన్ ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ముమైత్ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా? ముమైత్ ఏమైనా అమ్మకాలు జరిపిందా లేక డ్రగ్స్ తీసుకుందా? పూరి చార్మీతో పరిచయం ఎప్పటి నుంచి ఉంది? పోకరి సినిమాతోనే పూరికి వీరు క్లోజ్ అయ్యారా? తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు అసలు మీరు ఏం చేస్తూ ఉండేవారు? హైదరాబాద్ని విడిచి ముంబైకి ఎందుకు వెళ్లారు? ఇలా ముమైత్ పై సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సిట్ కార్యాలయం దగ్గర నుంచి సందీప్ అందిస్తారు లైవ్ లో. సందీప్, ముమైత్ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు? మరీ ముఖ్యంగా తను ఉండేది ముంబైలో, తన నేటివ్ ప్లేస్ ముంబై, అక్కడి నుంచి ఇక్కడ పరిశ్రమలో వర్క్ చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో ముమైత్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు తయారు చేసుకొని ఉంటారు సిట్ అధికారులు? మొత్తానికి అంటే ముమైత్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మొత్తం కూడా ముంబై కేంద్రంగా ఉంది. అంటే ఆమె ముంబైలోనే గడిపింది. హైదరాబాద్లో సరే ఇక్కడ షూటింగ్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే ఆమె ముంబై నుంచే వచ్చేది. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ విచారణ కూడా అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్తో ఉన్న పరిచయం కావచ్చు, చార్మీతో వీళ్ళకున్న సత్సంబంధాల నేపథ్యంలో ఈమె ముంబై కేంద్రంగా ఉంటుంది కాబట్టి ముంబైలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా ఉంటుంది. అయితే ఆ డ్రగ్ మాఫియాతో ఈమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈమెనే ముంబై నుంచి ఏమైనా డ్రగ్స్ తీసుకొచ్చేదా? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో మీరు ఎక్కడ ఉండేవారు, ఎక్కడ స్టే చేసేవారు, పబ్లకు వెళ్ళే అలవాటు ఉందా? ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే 4 గంటలుగా విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా ఇప్పుడు లంచ్ బ్రేక్ నడుస్తుంది. అయితే సిట్ అధికారులు ఆఫర్ చేసిన భోజనాన్ని ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ తనకు ఫ్రూట్స్ అలాగే జ్యూస్ మాత్రమే కావాలని కోరింది. దీంతో షో నిర్వాహకులు, అంటే ఆమె రియాలిటీ షో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ షో నిర్వాహకులు ఫ్రూట్స్ తీసుకొచ్చేందుకు కొద్దిసేపటి క్రితమే బయటకు వెళ్ళారు. మొత్తానికి 4:30 వరకు ఈ విచారణ కొనసాగుతుంది. 4:30 తర్వాత ఆమె నేరుగా పూణేలోని ఆ రియాలిటీ షో కార్యక్రమానికి వెళ్ళనున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమెతో పాటు 3 వ్యక్తులు రావడం జరిగింది. హైదరాబాద్లోని చెందిన ఇద్దరు బౌన్సర్లు, ఇంకా మరొక 2 షో నిర్వాహకులు కూడా ఆమెతో పాటు ఉన్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు రియాలిటీ షో నిర్వాహకుడు ఉదయాన్నే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు అక్కడే ఆపేసడంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం బయట ఉన్నారు. మొత్తానికి ముంబై కేంద్రంగా ముమైత్ ఖాన్ ఉంది కాబట్టి హైదరాబాద్లో షూటింగ్ అయినా బ్యాంకాక్ వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా ఎటు వెళ్ళినా సరే ఈమె ముంబై నుంచి వచ్చేది. ఈ నేపథ్యంలో ముంబైకి ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? ముంబైతో డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? అక్కడి నుంచి ఏమైనా సరఫరా జరిగిందా? ఈమె తీసుకొచ్చి అందించిందా? ఇంకా ప్రతి నెలలో కూడా ఒక పార్టీ జరిగేది, గోవా పార్టీ పేరుతో వీళ్ళకి ఒక పార్టీ జరిగేది. ఆ పార్టీలో వీరు ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఏం తీసుకునేవారు? డ్రగ్సే తీసుకునేవారా లేదంటే ఇంకా ఏదైనా జరిగేదా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఎక్కువగా సంధిస్తున్నారు. కెల్విన్తో ఉన్న సంబంధాలు, ఈవెంట్లు జరుగుతున్న సమయంలో కెల్విన్ కలిసేవాడా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి. అయితే చాలా వాటికి ముమైత్ ఖాన్ తనకు తెలియదని చెప్పడము, ఈ సహజంగానే నిన్నటి వరకు తెలియదన్న దానికి వీరి వద్ద ఉన్న ఆధారాలు ముందుంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముమైత్ ఖాన్ విషయంలో కూడా అదే కొనసాగుతుంది. ఇక ఎక్కువ ఆన్సర్స్ మాత్రం హిందీలో చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సిట్ అధికారులు కూడా ఎక్స్పర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రతిదీ కూడా ఈజీగానే అర్థమవుతుందని చెప్తున్నారు. మొత్తానికి మరొక 2 గంటలు ఈ విచారణ కొనసాగనుంది. లక్ష్మి, అంటే ఇంత షార్ట్ టైంలో అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అలాగే సిట్ అధికారులు నిన్న చార్మిని 4 మహిళా అధికారులు ప్రశ్నించారు. బట్ ముమైత్ కోర్టునేమో ఆశ్రయించలేదు. బట్ ముమైత్ విషయంలో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు కోర్టు ఆదేశాలని సిట్ అధికారులు. అంటే ఎందుకంటారు?
అంటే కోర్టు ఆదేశాలతో కాకుండా చార్మి మాత్రమే కోర్టును ఆశ్రయించింది. ఇదొక విషయం పక్కన పెడితే మనకు అంటే చార్మి కోర్టును ఆశ్రయించిన తర్వాత విచారణ కోర్టులో జరగకముందే హక్కున్ సబర్వాల్ నేరుగా చెప్పారు, మహిళా అధికారి కూడా విచారణలో ఉంటున్నారు, అలాగే వారికి వెసులుబాటు ఇచ్చామంటే వారిని ఇంట్లో విచారించామంటే ఇంట్లో విచారిస్తాం, వారే ఒక హోటల్ బుక్ చేసుకుంటే అక్కడ విచారిస్తాం, అన్ని రకాలుగా సిట్ కార్యాలయానికి వస్తామంటే సిట్లోనే విచారిస్తామని చెప్పారు. అయితే ఇప్పటివరకు హాజరైన చార్మి కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, మేము నేరుగా కార్యాలయానికి వస్తామని చెప్పారు. దీంతో వారిని ఇక్కడే విచారిస్తున్నారు. ఇక విచారణ సందర్భంగా వారి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గోళ్ళు, వెంట్రుకలు, రక్త నమూనాలు తీసుకుంటున్నారు. అది కూడా వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే లిఖితపూర్వకంగా హామీ తీసుకున్న తప్ప ఎవరిని బలవంతం పెట్టలేదు. అంటే నవదీప్ శాంపిల్స్ అడిగాము, ఆయన నిరాకరించారు, దీంతో తీసుకోలేదు. నిన్న చార్మి కూడా శాంపిల్స్ అడిగారు, ఆమె ఇవ్వలేదు. దీంతో వీరిద్దరికి పైన కూడా కోర్టును ఆశ్రయించి వీరి శాంపిల్స్ అధికారులు సేకరించనున్నారు. ఇక వీళ్ళ ముమైత్ ఖాన్ విచారణ ముగిసే సమయంలో కూడా ఈమె శాంపిల్స్ కోరే అవకాశం ఉంది. మరి ఆమె నేరుగా అంగీకరిస్తారా లేదంటే కోర్టును ఆశ్రయించి చట్ట ప్రకారం తన నుంచి శాంపిల్స్ తీసుకోవచ్చని సూచిస్తారనేది కూడా స్పష్టం కానుంది. ఇక మహిళలు కాబట్టి వీళ్ళ విచారణ సందర్భంగా 5 గంటల వరకే కొనసాగే అవకాశం ఉంది. 5 తర్వాత వీరికి పూర్తి క్లారిటీ రాకపోతే మరొకసారి ఆగస్టు 2 తర్వాత విచారణకు హాజరు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే 2 వరకు అంత షెడ్యూల్ బిజీ ఉన్నది, అంటే రోజొకరు విచారణ ఉన్నందున 2 తర్వాత వీరిని మరొకసారి విచారించే అవకాశం ఉంది. విద్యార్థులు అంటే స్కూల్కి సంబంధించిన నోటీసుల పర్వం ముగిసింది, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. 2వ విడతలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరికొద్ది మందిని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం ఐటీలో కూడా కొద్దిమంది డ్రగ్స్ తీసుకున్నట్టు సమాచారం ఉంది. నిన్న అరెస్ట్ అయిన డచ్ దేశస్తునికి సంబంధించి ఆయన కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయనుంది సిట్ బృందం. ఆయన్ను కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఇంకా అత్యంత కీలక విషయాలు బయటకు రానున్నాయి. దీంతో మరొకసారి ఇండస్ట్రీలో నోటీసుల పర్వము మొదలు కానుందని మనకు అర్థమవుతుంది. లక్ష్మి, సందీప్, మరి ముఖ్యంగా శాంపిల్స్ విషయంలో ఏమైనా తిరస్కరించే అవకాశాలు ఉన్నాయా ముమైత్? లేదంటే అంతకుముందు ఇద్దరు దగ్గర శాంపిల్స్ తీసుకున్నారు, ఇద్దరు అంగీకరించారు శాంపిల్స్ ఇవ్వడానికి, అలాగే ముమైత్ అంగీకరించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే నవదీప్ ఆయన అడిగారు శాంపిల్స్ ఇవ్వమని, ఆయన సింపుల్గా నిరాకరిస్తూ చట్ట ప్రకారం మీరు తన నుంచి సేకరించుకోవచ్చు అని చెప్పారు. దీంతో అధికారులు వదిలేశారు. నిన్న చార్మి కూడా తాను ఇవ్వను, కోర్టు నుంచి కోర్టు ఉత్తర్వుల ప్రకారం తీసుకోండి అని చెప్పారు. మరి ముమైత్ ఖాన్ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుందా లేదంటే ఆమె శాంపిల్స్ స్వచ్ఛందంగానే ఇస్తుందా అనేది తేలాల్సింది. ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా ఇస్తే మాత్రం అంటే లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటారు ఆమె నుంచి, తాను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను, ఎవరి బలవంతం లేదు అని ఆ నోట్ను రాపించుకున్న తర్వాతే తీసుకుంటారు. మరి ముమైత్ ఖాన్ కూడా ఇచ్చేందుకు అంగీకరిస్తుందా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ లేదు. మరొక గంటలో దీనిపైన మనకు నిర్ణయం వెళ్లే అవకాశం ఉంది. ఇక హక్కున్ సబర్వాల్ కావచ్చు, చంద్రవదన్ వీరిద్దరిలో ఎవరో ఒకరు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇవాళ విచారణ జరిగిన పర్వంతో పాటు రేపు ఎవరు విచారణకు హాజరు కానున్నారు అన్ని కూడా తెలుపుతున్నారు. రేపు ఇప్పటివరకున్న షెడ్యూల్ ప్రకారం అయితే రవితేజ రేపటి విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి మరొకసారి అధికారులు ఈవినింగ్ ఒక మీడియాకు ఒక ప్రెస్ నోట్ రూపంలో ఒక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మి, అలాగే చార్మి విషయంలో నిన్న దాదాపుగా 1000 వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి కెల్విన్ అండ్ చార్మి మధ్యలో అనేది. బట్ ముమైత్ ఖాన్ కూడా డైరెక్ట్గా కెల్విన్తో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? బట్ అంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి ముమైత్ విషయంలో? అంటే చార్మికి సంబంధించి కావచ్చు, ముమైత్ ఖాన్ సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరి విచారణ కూడా అత్యంత కీలకం. అలాగే వీరు మహిళా నటులుగా ఇండస్ట్రీలో ఉన్నారు. దాదాపు చార్మి 13 ఏళ్ళుగా ఉంది, ముమైత్ ఖాన్ కూడా దాదాపు 8 ఏళ్ళుగా పనిచేస్తుంది. ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్స్లో ఎక్కువగా ఉంటే చార్మి హీరోయిన్గా అనేక చిత్రాలు నిర్మించి ఇప్పుడు చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా పూరి జగన్నాథ్కు అత్యంత దగ్గరగా ఉన్నారు. అంటే పూరి జగన్నాథ్కు సంబంధించి ఇండస్ట్రీలో అంటే వీరు తీసిన ప్రతి సినిమాలో కూడా వీరి పాత్ర ఎంతో కొంత ఉంది. ముమైత్ ఖాన్ పోకిరి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇక చార్మి మాత్రము కెల్విన్ నెంబర్ దాదా అని సేవ్ చేసుకుంది. ఆమెతో 1000 సార్లు మాట్లాడినట్టు 1000 సార్లు చాట్ చేసినట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. దీంతో కెల్విన్తో నేరుగానే అంటే మాట్లాడింది చార్మి అనేది స్పష్టం. ఇక ముమైత్ ఖాన్ మాత్రము ఎక్కువగా పూరి ఇటు చార్మి వీరిద్దరితో కలిసి ఉంది. ఈ నేపథ్యంలో కెల్విన్తో ఖచ్చితమైన పరిచయాలు ముమైత్ ఖాన్కు ఉన్నాయి. ఇక ముంబై కేంద్రంగా ఈమె హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఏం జరిగింది, ఏం చేసేది, గోవా పార్టీలు జరిగాయి, ఆ గోవా పార్టీ నెలలో డ్రగ్స్ సేవించేవారా ఇంకా ఇతర సేవించేవారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇక పూరి జగన్నాథ్తో ఉన్న సమయంలో ఏ విధంగా ఉండేది, నటించేటప్పుడు పాటల్లో యాక్ట్ చేసేటప్పుడు డ్రగ్స్ తీసుకునేవారా లేదంటే ముగిసిన తర్వాత డ్రగ్స్ తీసుకునేవారా, ఇలాంటి ప్రశ్నలు అయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి. మొత్తానికి మరో 4 గంటలకు ఈ విచారణ 4 నుంచి 4:30 మధ్య ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతము 2 నుంచి 2:30 వరకు లంచ్ విరామం కొనసాగుతుంది. ముమైత్ ఖాన్ ఫ్రూట్స్తో పాటు కేవలము జ్యూస్ను మాత్రమే తనకు కావాలని కోరింది. సిట్ బృందం ఇచ్చిన ఆహారాన్ని ఆమె తిరస్కరించింది. లక్ష్మి, రైట్ సందీప్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.